గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. సార్, గతంలో మీరు చాలా ఇంటర్వ్యూస్లో కానీ చాలా సందర్భాల్లో ఒక విషయాన్ని పదే పదే చెప్తూ ఉండేవారు. అది ఏంటంటే, నాకు వయస్సులంటే చాలా గౌరవం, వాళ్ళు వర్తకం చేసుకుంటారు, తమకు వచ్చిన దాంట్లో కొంత సహాయం చేస్తూ ఉంటారు, అందుకే వాళ్ళంటే నాకు చాలా గౌరవం అని మీరు గతంలో చాలాసార్లు చెప్పారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యకాలంలో చెప్పడం జరిగింది. అయితే వర్తకం చేసేవారు ఇప్పుడు వైశ్య కులం నుంచే కాకుండా వేరే వేరే కులాల నుంచి కూడా చాలామంది వర్తకం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. ఏ కులం అయితే కానీ, ఎవరైతే కానీ వ్యాపారం చేసే వాళ్ళంతా వర్తక కులం, అందరూ వర్తకులం. అలాంటి వర్తకుల మీద మీరు చిన్న చూపు చూస్తున్నారని నా ఉద్దేశం. ఎందుకు ఆ మాట అన్నానంటే, మీరు వర్తకులు బాగుండాలి, వారు వ్యాపారాలు చేసుకోవాలి, వారి తర్వాత తరం కూడా వర్తకమే చేయాలి, వాళ్ళు తమకు తోచినంత సాయం చేయాలి అని అనుకునే వ్యక్తి మీరు. కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో వర్తకులు, వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. విశాఖపట్నం అంటే టీడీపీ కంచుకోట. అలాంటి జిల్లాలో వర్తకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది మీ వరకు రాలేదు. మరి స్థానికంగా ఉండే లీడర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏ రోజు కూడా దీని గురించి ఆలోచించలేదని నా అభిప్రాయం. వ్యాపారాలు లేవు, వ్యాపారాలు లేకపోవడం వల్ల షాపులు మూతపడుతున్నాయి అని సోషల్ మీడియాలో చాలా పోస్టులు వస్తున్నాయి. అది మీకు కానీ మీ టీంకి కానీ ఆ పోస్టులు చేరాయో లేదో నాకైతే తెలియదు. ఎందుకు అలా వస్తున్నాయి? షాపులు బంద్ అయిపోతున్నాయి, వ్యాపారాలు లేవు అని. ఇంకా ముందుకెళ్తే వ్యాపారాలు లేక వ్యాపారస్తులు కొంతమంది ఐపీలు పెడుతున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సార్, ఇది అవసరమా సార్ మన రాష్ట్రానికి? వ్యాపారస్తులు బాగుండాలి, వారి వల్ల సమాజానికి చాలా మంచి జరుగుతుంది. ఒక వినాయక చవితి పండుగ చేసుకుంటే వీధుల్లో జరుపుకున్న ఆ భక్తులు ఫస్ట్ వచ్చేది చందాకి షాపుల దగ్గరికే. ప్రతి షాపు వాడు కూడా చందా ఇస్తాడు. వినాయక చవితి పండగ వచ్చింది, మన మొదటి పండగ అని సరదాగా చందా ఇస్తాడు. విశాఖపట్నంలో వ్యాపారాలు బాగా తగ్గిపోయాయి. మరి మిగతా జిల్లాల్లో ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు. మా విశాఖపట్నంలో నేను ఒక వ్యాపారస్తుడిగా ఉన్నాను కాబట్టి నాకు ఆ బాధ ఏంటో తెలుసు. దీనికి అంతటికీ కారణం డీమార్ట్ అనే ఒక సంస్థ. డీమార్ట్ని మీరు ఎందుకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు? విచ్చలవిడిగా సంస్థలు పెట్టుకోవడానికి అదే కంపెనీ, అదే సార్ డీమార్ట్ షాపులు అంటారా, పెట్టుకోవడానికి ఎందుకు మీరు అంత సపోర్ట్ చేస్తున్నారు? ఒక గవర్నమెంట్గా మీరు అందరినీ చూసుకోవాలి. ఇప్పుడు కలకత్తా నుంచి ఒక దమాని అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఒక విశాఖపట్నం జిల్లాకి వచ్చి ఇక్కడ డీమార్ట్ని నేను స్థాపిస్తాను, దీనివల్ల చాలామందికి ఉద్యోగాలు వస్తాయి, మీరు మాకు సపోర్ట్ చేయండి, మేము ట్యాక్సులు కడతాం, గవర్నమెంట్కి పన్నులు చెల్లిస్తాం అని చెప్పగానే ఆలోచించవలసింది ఏంటి? వేరే రాష్ట్రం వారు ఈ రాష్ట్రం వచ్చి వ్యాపారం చేస్తే
స్థానిక వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు ఒక డీమార్ట్ స్టాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక డీమార్ట్కి నాకు తెలిసి 50 మంది లోపే ఉంటారు సిబ్బంది, పనిచేసే సిబ్బంది. కానీ ఒక డీమార్ట్ వల్ల ఎంతోమంది చిరు వ్యాపారస్తులు, మధ్యతరగతి వ్యాపారస్తులు చాలామంది నష్టపోతున్నారు. అలాగే విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా మధురవాడలో డీమార్ట్ ఓపెన్ అయింది. అయితే మేము గాజువాక పరిసర ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మేము అప్పుడు వినేవాళ్ళం, మధురవాడలో డీమార్ట్ వచ్చిందంట, అక్కడ స్థానిక వ్యాపారస్తులకి వ్యాపారాలు లేవంట, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, గగ్గోలు పెడుతున్నారు. అందరూ కలిసి సేల్స్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి తమ గోడు వినిపించుకుంటే అక్కడ వాళ్ళకి వచ్చే సమాధానం ఏంటంటే, వాళ్ళు ట్యాక్సులు కడతారు, మీరు ట్యాక్సులు కట్టడం లేదు, మీ వల్ల మాకు ఆదాయం రావట్లేదు, వాళ్ళ వల్ల ఆదాయం వస్తుంది, అందువల్ల మేము ఏమీ చేయలేము అని చెప్పారంట. సార్ అదేనా సమాధానం? కడుపు మండిపోయి కడుపు కోతతో వ్యాపారస్తులందరూ కలిసి ఆఫీస్ దగ్గరికి వెళ్తే చెప్పాల్సిన సమాధానం అది కాదు. ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పాలి. ఒక వ్యాపారస్తుడు చిన్నవాడవని, పెద్దవాడవని, మధ్యతరగతి వాడవని, వాడు వ్యాపారం చేసుకుంటున్నప్పుడు వాడి ద్వారా బిల్లు మీద కొనేలా చేసి దాని ద్వారా ట్యాక్స్లు రాబట్టుకునే పని ఎవరిదండి? ప్రభుత్వానిది, అధికారులది. మరి అధికారులే చెప్తున్నారు మీ వల్ల ట్యాక్సులు రావట్లేదు అని. అది సమాధానం కాదు, అది కరెక్ట్ సమాధానం కాదు అని నా ఉద్దేశం. సమాధానం ఏదైనా కానీ ఫస్ట్ వ్యాపారస్తులు నలిగిపోతున్నారు. చాలామంది వ్యాపారం లేక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఒక వ్యాపారస్తుడు శుభ్రంగా వాడికి వ్యాపారం అయితే, ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని వాడు వ్యాపారం చేసుకొని రోజుకో 10,000 రూపాయలు అమ్ముకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి మీకు? భార్య, పిల్లలు, ఆ యజమాని బ్రతుకుతూ 2 పిల్లల్ని చదివించుకుంటూ హాయిగా ఆనందంగా కాలం గడుపుతారండి వాళ్ళు. ఈజీగా నేను చెప్తున్నాను. ఒక 10,000 రూపాయలు అమ్ముకుంటే ఒక కుటుంబం, ఆ 2 పిల్లలు చదువులు, వాళ్ళు బాగా చదివి ఉద్యోగాలు తెచ్చుకుంటే అక్కడికి అది హ్యాపీ. ఇప్పుడు వ్యాపారం జరగడం లేదు, జరిగినా కూడా ఎంత జరుగుతుంది? షాప్ ఓపెన్ చేసి 2,000, 3,000 అమ్ముకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎలా బ్రతకాలి? అలాగే మధ్యతరగతి వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు లేక గగ్గోలు పెడుతున్నారు. ఈ డీమార్ట్ ఇప్పటికే విశాఖపట్నంలో 5 ఏరియాల్లో డీమార్ట్ ఉందండి. రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతాయి అంటున్నారు. ఏంటండి ఇది? ఎక్కడికి పోతున్నాం మనం మన రాష్ట్రంలో ప్రజలు ఆనందంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుంది. అలాంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్తకులు ఇబ్బంది పడుతున్నారు. వర్తకులు కూడా ప్రజల్లో ఒక భాగమే. అలాంటిది ఎందుకు మీరు దీని గురించి ఆలోచించడం లేదు? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి దృష్టి పెట్టండి, ఆలోచించండి. ఇంకో విషయం చెప్తాను, మా వర్తకుల గురించి కూడా ఒక మాట చెప్పాలి. మా వర్తకులు భయస్థులు. అధికారులు ఏం ఇబ్బంది పెడతారో, ప్రభుత్వం కన్నెర చేస్తే ఎలా అని ముందుకు రావటం లేదు. వారి గోడుని, వారి బాధని తెలియజేయడానికి ముందడుగు వేయటం లేదు. ఒకవేళ వేస్తే అమ్మో ఆయన వస్తారు, ఈయన వస్తారు, ఇది చెక్ చేస్తారు, చెక్ చేస్తారు. ఏంటి నువ్వు చేసుకునే వ్యాపారానికి అసలు ఏం చెక్ చేయడానికి ఏముంటుంది? అక్కడ ఏమీ ఉండదు. నువ్వు బాగుండాలి, నువ్వు వ్యాపారం చేసుకుని బతకాలని ప్రభుత్వం చెప్తుంది. ఈ అధికారులు ఎవరండి? నువ్వు గంజాయో లేకపోతే నల్లమందో, డ్రగ్స్తో, హెరాయిన్ అమ్మితే నువ్వు బాధపడాలి. సామాన్లు తెచ్చుకొని సామాన్లు అమ్మితే నువ్వు ఎందుకు బాధపడాలి?
ఈ బాధల వల్ల, ఈ భయాల వల్ల ఎవరూ రోడ్డు మీదకి రావట్లేదు. వారానికి ఒక రోజు ఆ రోజు ఏదో నిర్ణయించుకొని, ఉదాహరణకి ఆదివారం నాడు మా బాధ ఇది అని ప్లకార్డ్స్ పట్టుకొని పాదయాత్ర చేస్తే మీ వరకు తెలుస్తుందేమో. మీడియా రంగప్రవేశం చేసి మీ వరకు తెలియజేస్తుందేమో. అది కూడా చేయటం లేదు మా వర్తకులు. బాధలు పడుతున్నారు, కన్నీళ్ళు మింగుతున్నారు. కన్నీళ్ళు మింగితే ఆకలి తీరదు, వ్యాపారం జరిగితే ఆకలి తీరుతుంది. చంద్రబాబు నాయుడు గారు, ఈ వీడియో మీ వరకు రావాలి. మా వర్తకులు దయచేసి దీన్నైనా షేర్ చేస్తే, ఎంతోమందికి వెళ్ళేటట్టు చేస్తే, ఈ వీడియో మీ వరకు వస్తే మీకు తెలియాలని, మీరు చూడాలని, దీని గురించి మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. డిప్యూటీ సీఎం గారు అవని, మీరవని, లోకేష్ గారు అవని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బాగుండాలని నిరంతరం కష్టపడుతున్నారు. ఎండ వాన లేకుండా కష్టపడుతున్నారు. దేన్ని పట్టించుకోకుండా ప్రజల ముందుకు వస్తున్నారు. మాకు ఇంకో విషయం కూడా, ఇది వేరే వీడియోలో చెప్పాలి కానీ ఇక్కడ 2 ముక్కల్లో చెప్తాను. మా గాజువాక పరిసర ప్రాంతాల్లో డీమార్ట్ ఒక దెబ్బ అయితే స్టీల్ ప్లాంట్ ఒక దెబ్బ. స్టీల్ ప్లాంట్లో కార్మికుల్ని, ఒప్పంద కార్మికులను తీసేస్తున్నారు. ఎందుకు తీస్తున్నారు ఎవరికీ తెలియదు. తగ్గిపోతున్నారు జనాభా. దానివల్ల కూడా జరిగే వ్యాపారాలు కూడా జరగటం లేదు. ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలోనే ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి. జీతాలు వేయట్లేదు సరిగ్గా, కార్మికులు తీసేస్తున్నారు. దీనికి కారణం మీరా, గత ప్రభుత్వం వైఫల్యమా? దయచేసి మీడియా ముందుకు వచ్చి చెప్పండి. ప్రజలు మిమ్మల్ని తిడుతున్నారు. ఈయన వచ్చాడు, ఈ గతి పట్టింది అంటున్నారు. నేనైతే కొంతమందికి చెప్పాను, వీళ్ళ వల్ల కాలేదు, వీళ్ళేం అన్యాయం చేయలేదని. కానీ మీరు చెప్పాలి మీడియా ముందుకు వచ్చి. ఎంతసేపు పని 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 అని తిండి నిద్ర మానేసి, కుటుంబాన్ని పక్కన పెట్టేసి, ఎంతసేపు ప్రజల కోసం ఆలోచించే మీరు, అలాగే మీకు తగిన గౌరవం రావాలంటే మీరు ప్రతిదీ ప్రెస్ ముందుకు వచ్చి చెప్పాలి. దయచేసి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, చాలా ఇబ్బందులు పడుతున్నారు వర్తకులు, చాలా నష్టపోతున్నారు. కొంతమంది ఐపీలు పెడుతున్నారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బాకీలు ఇవ్వలేక అవతల వారితో తగువులు ఆడుకుని దెబ్బలు కూడా కాస్తున్నారు కొన్ని ఏరియాల్లో వర్తకులు. ఇంకా ప్రజల కోసం వస్తే, ప్రజల్లో ఇంకా బానిస భావజాలం పోలేదు. బిఫోర్ ఇండిపెండెన్స్ మనం బానిసలం, బ్రిటిష్ వారికి మనం బానిసలం. కొంతమంది తప్పుడు వారి వల్ల అందరూ బానిసలు అయ్యారు. తర్వాత సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వారి వల్ల, అల్లూరి సీతారామరాజు గారు వల్ల లాంటి వారి వల్ల మనకి స్వతంత్రం వచ్చినా ఇంకా ప్రజల్లో బానిస భావజాలం పోలేదు. స్థానికంగా ఉండే వ్యాపారస్తుల దగ్గర డీమార్ట్లు రాకముందు ప్రజలు కొనుక్కునేవారు. ఈ ట్రేడర్స్ వాళ్ళకి అరువులు ఇచ్చేవారు. వాడుకోండి, మీకు డబ్బులు అంతే కట్టండి అని చెప్పి అరువులు ఇచ్చేవారు. కలిసిమెలిసి జర్నీ చేసేవారు. ఈ డీమార్ట్లు అనే సంస్థలు వచ్చాక ఈ జనాలు అక్కడికి వెళ్ళడం మొదలెట్టారు. అంటే స్థానిక వ్యాపారస్తులు నీకు అక్కర్లేదా? అదే డీమార్ట్కి వెళ్తే ఎంత నష్టం అన్నది చాలా సోషల్ మీడియాలో చాలా వీడియోలు ఉన్నాయి, యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి. కానీ గొర్రెల్లాగా, మన ఇందిరాగాంధీ గారు ఆంధ్రులు గొర్రెలు అన్నారు. అలాగా గొర్రెలే ఇప్పటికీ గొర్రెలాగా ప్రవర్తిస్తున్నారు. నువ్వు 2000 రూపాయలు పెట్టి ఒక వ్యక్తి, ఒక కుటుంబంతో భార్యాభర్త డీమార్ట్కి వెళ్ళి 2000 రూపాయలు సామాన్ కొనుక్కుందామని వెళ్తే అక్కడికి వెళ్ళాక 10,000 రూపాయలు 8,000 రూపాయలు సామాన్లు తెస్తున్నారు. అది నష్టం కాదా? రెండోది, బయట షాపుల్లో దొరికే ప్యాకింగ్ ఐటమ్ ఎంఆర్పి కానీ, క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ ఒకలా ఉంటే అక్కడ ఒకలా ఉంటుంది. బయట 95 రూపాయలు అమ్మే వస్తువు అక్కడ 110 రూపాయలు ఉంటుంది. కొన్ని
ఇప్పుడు డీమార్ట్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. నాకంటే ముందు చాలా వీడియోలు చేశారు, చాలా వచ్చాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి. కానీ మన వాళ్ళు టీవీల దగ్గర కూర్చొని పనికి మాలిన సీరియళ్ళు సంవత్సరాల తరబడి చూస్తారు. అలాగే సెల్ పట్టుకొని రీల్స్ చేసుకొని పనికొచ్చినవి చూడరు. బానిసలు అనమాట, ఇంకా బానిస భావజాలమే. కరోనా టైంలో రిలయన్స్ కానీ, మోర్ కానీ, డీమార్ట్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, వాల్మార్ట్ కానీ ఏవి పని చేయలేదు, ఓపెన్ చేయలేదు. ఒక్క మా ట్రేడర్స్ సర్వీస్ చేశారు. చావుకి ఎదురెళ్ళి వ్యాపారం చేశారు. జనానికి అందుబాటులో ఉండాలి, సరుకులు అందించాలి అని ఎంతో ప్రయత్నం చేసి వ్యాపారాలు చేశారు. కరోనా తగ్గిపోయిన తర్వాత ఈ జనానికి విశ్వాసం ఉందా? అవన్నీ మూసుకుపోతే వీళ్ళు మనకు సామాన్లు సప్లై చేశారు, వీళ్ళ దగ్గర మనం కొనుక్కోవాలని విశ్వాసం ఉందా? జనానికి విశ్వాసం లేదు. నేను రాజకీయ నాయకుని కాదు కాబట్టి నేను ఓపెన్గా మాట్లాడతాను జనం గురించి. వాళ్ళకి విశ్వాసం లేదు. మన స్థానికంగా ఉండేవాడు, మన రాష్ట్రం వ్యక్తి, మన జిల్లా వ్యక్తి, మన ఊరు వ్యక్తి, మన గ్రామం వ్యక్తి బాగుపడాలి, వాడి ద్వారా మనం కూడా లబ్ధి పొందాలి అనే ఆలోచన పోయింది. పూర్వం కిరాణా షాపుల్లో సామాన్లు కొంటే తల్లితో పాటు వచ్చిన బిడ్డకి కొసరగా బెల్లం ముక్కు లేదా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేవాడు షాపోడు. కానీ అదే డీమార్ట్కి వెళ్తే సంచి తెచ్చావా లేదా అని అడుగుతాడు. తేలేదంటే 40 రూపాయలు ఎంతో ఛార్జ్ చేస్తాడు, ఒక సంచి ఇస్తాడు. అక్కడ కొంటారు సంచి 40 రూపాయలు ఎట్టి. 5 రూపాయలు తక్కువ ఉంటే బిల్లింగ్ మొత్తానికి ఒక వస్తువు తీసి పక్కన పెడతాడు. ఇదంతా ఘోరంగా అనిపించింది. అదే ఒక ట్రేడర్ దగ్గరికి వచ్చి కిరాణా షాప్కో బియ్యం కొట్టుకో వచ్చి బియ్యం బ్యాగ్ ఇవ్వండి అని గాబర పెట్టేసి ఫోన్పే చేయకముందే బియ్యం మూట బండి మీద వేయమని చెప్తాడు, లేదా సామాన్లు కట్టేయమని చెప్తాడు, ఎంత లిస్ట్ అయిందో చెప్పకముందే. కానీ అక్కడ గంటల కొద్దీ వెయిట్ చేస్తారు. ఒక ట్రాలీ పట్టుకొని ముష్టోడు అడుక్కున్నాడు ఇంటింటికి వెళ్ళి అమ్మా బిచ్చం మన కుబేర సినిమాలాగా అలా ట్రాలీ తోసుకొని సామాన్లు అందులో వేసుకొని బిల్లు ఎంత అవుతుందో కనపడకుండా మర్చిపోయి ట్రాలీ తోసుకొని మళ్ళీ బిల్లు కట్టడానికి వెయిట్ చేస్తారు. అదో పెద్ద లైను. అక్కడ గాబర పెడితే బిల్ చేసే వ్యక్తి సీరియస్ అవుతాడు. గాబర పెట్టడానికి లేదు, సైలెన్స్ అని చెప్పేసి. బిల్ అంతా అయిపోయిన తర్వాత ప్రింట్ పేపర్ వస్తుంది, ఇంత బిల్ ఇంత అమౌంట్ అయిందని చెప్పిన తర్వాత అమౌంట్ కట్టిన తర్వాత పొరపాటున ఏంటి అని చూసుకునే లోపు ఆ వ్యక్తి అక్కడ అమ్మాయి ఉంటే అమ్మాయి, అబ్బాయి ఉంటే అబ్బాయి, బయటకు పండి అయిపోయింది కదా మీ బిల్లు, బయటకు పండి అని అంటారు. ఇవన్నీ వీళ్ళకి మర్యాద, ఇవన్నీ ఈ జనాలకి గౌరవం. బానిసలు కిరాణా కొట్ల దగ్గర బియ్యం కొట్ల దగ్గర బియ్యం కొనలేదని బానిసలు అంటలేదు, ఒరిజినల్గా బానిసలు. ఫ్రీ 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 అని ఎందుకు అంటున్నారు మీరవని, గత ప్రభుత్వం అని, ఇంకో ప్రభుత్వం అని, ఎవరైనా ఫ్రీ కావాలంతే. ఈ జనాలకి బానిసత్వం పోలేదు. దయచేసి మీరు వర్తకుల గురించి ఆలోచించండి, ఒకసారి దృష్టి పెట్టండి. విశాఖపట్నంలో ఏం జరుగుతుందో మన పల్లా శ్రీనివాసరావు గారిని ఫోన్ చేసి కనుక్కోండి. వర్తకులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అడగండి. మా గాజువాక పరిసర ప్రాంతాల వర్తకులందరూ పల్లా శ్రీని గారితో చాలా క్లోజ్గా ఉంటాం. మా బాధలు ఆయనకు తెలుసు, ఆయనకు అడగండి. దయచేసి ఈ డీమార్ట్లని తీసేయవలసిందిగా కోరుతున్నాం. లేదంటే 1 or 2 ఛాన్స్ ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, మిగతా వాటిని తీయించండి. అర్థం చేసుకోండి. డీమార్ట్లో ఉన్న సామాన్ల గురించి నేను మాట్లాడను, అది నాకు తెలుసు, కానీ నేను మాట్లాడను, ఎందుకంటే వీడియోలోనే దానికోసం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సీఎం గారు.